మేడం వాయిస్ వినపడట్లేదు. ఓకే ఇప్పుడు ఓకేనా? మేడం. రైట్. ప్రార్థన చేసుకున్నాం మాస్టర్స్. ఈ అద్భుతమైన ఈ సెషన్ కి మాస్టర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ద వైట్ బుక్ స్టడీ. నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, నేను గతంలోనే వేలాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా ఉండిపోను. అలా గతంలోనే ఉండి ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను. అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఇంకా ఉండను. ప్రతి మూమెంట్ నా మూమెంట్ లోనే ఉంటాను. నా భవిష్యత్తుకు చెందిన దానిని నేను, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తుకు చెందిన దానిని అని ఈరోజు ప్రకటిస్తున్నాను. నేను నా డెస్టినీకి చెందిన దానిని, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేనే, నా భవిష్యత్తుని నిర్మించే బ్రహ్మాన్ని నేను కష్టాల కడలిలా ఉన్న మానవత్వం అనే ఈ నదిని దాటి సులభంగా దివ్యత్వం అనే అవతలి వైపుకు, అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను. ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను. ఈరోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్ని సంభవమవుగాక. అద్భుతమైన భవిష్యత్తుకు, అనంత శాశ్వత జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. సో be it, masters. Please contemplate 1 minute. Thank you. So be it, masters. అద్భుతం. ఇంత అద్భుతమైన ఈ సెషన్కి విచ్చేసిన అందరి దైవాలకు నమస్సుమాంజలి. ఇదేంటి ఈరోజు నిలవట్లేదు. ఎస్ మాస్టర్స్, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? నువ్వు ఇది ఈ సూక్ష్మతరం వదిలిపెట్టి వెళ్ళిపోయినాక మరింతగా నీకు నీ చైతన్యం వినుడిస్తూ ఉంటుంది. దేహ పరిమితం నుంచి విడిపడిన తర్వాత నువ్వు చాలా విస్తారంగా ఉంటావు. అతి తక్కువ సాంద్రత నీ ఉనికిలో ఉంటుంది. నీ తల్లి నిన్ను చూడాలనుకుంటే ఆమెను చూస్తుంది. అదే సమయంలో నీకు కూడా ఆమెను చూడాలని అనిపిస్తే గనక ఆమె నువ్వు చూడగలవు, ఆమె నిన్ను చూడగలదు అని చెప్తున్నారు. చూసినంత మాత్రాన ఆత్మమూలం నీ వరకు ఉనికిలో దుఃఖం ముంచితే ఓ తలం గురించి ఇప్పుడు తెలుపుతాను. నిన్న మనం ఆ తలం గురించి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ఒక తలంలో కోటాను కోట్లు ఆత్మలు అలా పడి ఉంటాయని, వాటిని నాలాంటి వాళ్ళే మా సోదరులు వెళ్ళి జాగ్రత్త పరచపోతే ఏ నికృష్టపు దైవం వచ్చి మమ్మల్ని లేపుతుందని, వాళ్ళ మాటలకు మనం లొంగకూడదని అనుకొని ఆ దెయ్యాలు ఆ ఆత్మలు మాత్రం అలా అజాగృతంగా అక్కడే పడి ఉంటాయి. ఏ రక్షకుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అనుకుంటూ ఉంటాయి. కానీ వాటి కొన్ని ఆత్మలు మాత్రం జాగృతమై వాళ్ళతో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో దగ్గర బాడీ తీసుకొని చక్కగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం. Many of the entities there were thought when they died. చెప్పాను కదా, చాలా మరి ఎక్కువ ఆత్మలు ఏం చేస్తాయంటే ఎవరో వచ్చి నన్ను రక్షిస్తాడని అనుకుంటూ ఉంటాయి. ఎందుకు అలా అనుకుంటాయంటే వాళ్ళు జీవించినంత కాలం కూడా వాళ్ళు బోధించబడింది ఆ విధంగా.
ఏ రక్షకుడు వస్తారు, నిన్ను కాపాడుతారు. అంటే ఎవరికేం పని లేదా ఇంకా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోరా అని అంటారు రాంత గారు. నీ పని నువ్వు చూసుకోవాలి, నీ నీ కష్టం నువ్వే తీర్చుకోవాలి అని చెప్తారు. నిద్ర మేల్కోవడానికి కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. చాలా అజాగ్రత్తగా ఉన్న ఆత్మలు మేల్కోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు. నెక్స్ట్, అత్యంత బాధాకరమైన తలం ఇదొకటే. తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్య జ్ఞానంగా తమలో బలోపేతంగా ఆత్మల బలం తల ఇది. ఇక్కడ కొన్ని ఆత్మలు నేర్చుకుంటాయి కదా, ఇది మన రామతవిజమే నేర్చుకున్నాయి అనుకో, అవి కొన్ని వ్యతిరేకంగా మాట్లాడతాయి, ఇది కాదు ఇట్లా కాదు అని. అప్పుడు ఇప్పుడు ఒక కొండను తీసుకుందాం అనుకున్నాం. ఆ కొండకి ఎక్కాలంటే కూడా మధ్యలో తాళ్ళు రాళ్ళు రప్పలు ఉంటాయి. అవన్నీ కూడా నైస్ గా తొలగించుకుంటూ పైకి ముందుకు వెళ్ళడమే ఇక్కడ నేను నేర్చుకున్న అంశం. ఆయన కూడా అదే చెప్తున్నాడు. తాము నేర్చుకున్న విషయాలను నమ్మేసి అవే జ్ఞానంగా ఉంటున్నాయి, అవి వాటి జ్ఞానం తెలియదు అంటున్నాడు. అక్కడ జ్ఞానం ఎటు చూసినా, అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే దర్శనమిస్తారు. తక్కిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉన్నాయి. మిగతా తలాలు ఎన్నో 7 తలాలు ఉన్నాయి కదా, అక్కడ మాత్రం అన్ని జీవులు కూడా సుసంపన్నంగా ఉన్నాయన్నమాట. ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు, రామ్తాజీ మరణించవాలని మనం చూడగలమా, వాళ్ళతో సంభాషించగలమా మనము అంటున్నాడు. రామ్తా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ఆర్ కమ్యూనికేట్ విత్ దోస్ హూ హ్యావ్ డైడ్? అయితే మీ అమ్మని నీకు చూడాలని ఉందా అంటారేమో. ఎస్, ఐ డూ ఎవరీ మచ్. సో బి ఇట్ అంటారు రామ్తా గారు. సో బి ఇట్. We will see if this is agreeable with her, and so if so we will arrange a time for you to see her, but will continue when you least expect it. So you will know that you don't just imagine it. ఏం చెప్తున్నారంటే, దాన్ని అలాగే నిలిపి ఉంచుకో, ఆ బలమైన అద్భుతమైన ఆ కోరికను అలాగే నిలిపి ఉంచుకో. ఆమెకు కూడా నిన్ను చూడాలని ఉందేమో కనుక్కుందాం. ఆమె కూడా ఇష్టపడేటట్టయితే ఓ ముహూర్తాన్ని నిర్ణయిద్దాం. ఆయన ఆ దర్శనం ఏమాత్రం ఊహించిన క్షణంలోనే నీకు లభిస్తుంది. నీ దర్శనం నీ ఊహా చిత్రం కాదని మాత్రం నీకు అర్థమవుతుంది. అదే ఒక డ్రీమ్ లో రాబోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, వస్తుంది, దాన్ని అలాగే నిలిపి ఉంచుకో, నువ్వు చిత్రకారుడివి కదా అని అంటూ ఉందన్నమాట వాళ్ళ అమ్మ. అర్థమవుతుందా మాస్టర్స్? అర్థమవుతుంది మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Now, for you know the reason you will see your mother as light is not that she is greater than you. That light is the radiant speed at which her essence vibrates. It is the speed that gives off that light. You possess the same thing. When you see the light of that entity, it is simply because she is not in a greater vibration interacting with a lower plane. మరో విషయాన్ని కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. కాంతి రూపంలో ఉన్న మీ అమ్మ నీకు కనబడుతుంది. నువ్వు కూడా నీ ఫ్రీక్వెన్సీని కాంతి రూపానికి మార్చుకుంటేనే మీ అమ్మ నువ్వు చూడగలవు. లేకపోతే మీ అమ్మ తన యొక్క సాంద్రతను ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని ఈ భూతలం మీదకి వచ్చింది. ఈ భూతలం మీద కలవాలి అంటే ఏదైనా ఒక ప్లేస్ కావాలి. కాబట్టి నీకన్నా గొప్పదని కాదు, నువ్వు వస్తున్నావు ఈ భూతలం మీదకి అని అంటే, మీ అమ్మని ఏ తలంలో ఉన్న మహాశూన్యంలో ఉన్న అమ్మని కలుసుకోవాలి నువ్వు అనుకుంటే, మీ అమ్మ తప్పకుండా దిగి ఒక పదార్థ రూపంలో వస్తుంది ఇక్కడికి. ఆమె యొక్క అయితే వాళ్ళకి ఇంట్లో ఏమీ సాధన లేకపోవడం వల్ల అనుగ్రహించబడ్డారు. ఏం మాట్లాడాను మాస్టర్స్, నాకేం అర్థం కాల. ఇప్పుడు ఏం మాట్లాడాను మేడం? ఉమాదేవి గారు, ఇప్పుడు నేనేమో ఒక పాయింట్ మాట్లాడాను. ఏంటి? ఏదో అనుగ్రహించబడింది అన్నారు మేడం.
దానికి ముందు కాంతి రూపంలో ఉంటే మీ అమ్మని చూడగలుగుతావు. ఉమ్, అదే yes. కాంతి రూపంలో ఉన్న మీ ఆమె అమ్మని ఉనికి స్థితి అంటే ప్రకంపనాల వాళ్ళ స్థాయి అంటే వాళ్ళిద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే కనిపిస్తుంది అన్నారు. కరెక్ట్ కనిపిస్తుంది మేడం. yes. అంటే అయితే తనయుడికి తల్లికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే కనిపిస్తుంది అని చెప్పారు మేడం. కనిపిస్తుంది. అయితే నువ్వు దాన్ని అది నీకు తెలీదు, నువ్వు ఆ ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నావని నీకు తెలియదు అనమాట. కాంతా గారు అది చెప్తున్నాడు ఆయన్ని. అమ్మ అమ్మ కాంతిగా ఉంది అమ్మ. ఇది చూడండి, మీ అమ్మ నీకు కనిపిస్తుందంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పదని కాదు. కాంతి రూపొందుతున్న అమ్మ నీకు కనబడుతుందంటే ఆమె నీకంటే గొప్పదని కాదు. ఆమె నీ ఉనికి స్థితి ప్రకంపనాల స్థాయి కాంతి ప్రకంపనాల స్థాయిలో ఉంది. నీ ఉనికి, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు. ఎట్లా? ఒక పదార్థ రూపంలో ఉన్నావు. నువ్వు ఉనికిలో ఉన్నావు గాని నువ్వు కాంతివని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకని నీలో కాంతి ఆల్రెడీ పైన ఉన్న ఆమెకి, నీకంటే చాలా ఎత్తులో ఉన్న ఆమెకి ఆ కాంతి కనబడతా ఉంటది, నీకే కనబడుతూ. అలా అన్నమాట అని అర్థం. ఆమె ఉనికి ప్రకంపనాల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమెకి కల్పిస్తోంది. ఆమె ఉనికిలో ఆమెకు బాడీ లేదు కాబట్టి ఉన్నదంతా ఆ కాంతే కాబట్టి ఆమె ఉనికి స్థితి ప్రకంపన వైబ్రేషన్ ఆ స్థాయి అంతా కూడా ప్రకంపనల స్థితిలోనే ఉంటుంది, వేవ్స్ రూపంలోనే ఉంటుంది, ఆ స్థాయిలోనే ఉంటుంది. అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది. అర్థమైంది మేడం. అంటే చైతన్యమే తనకు ఉంటది పదార్థ కానీ రూపం, బాడీ ఉండదు. తనకు పదార్థ రూపం ఉండదు కాబట్టి తన ఫ్రీక్వెన్సీ, తన కదలికలు ఎక్కువగా ఉంటాయి, కాంతి రూపం ఎక్కువగా ఉంటది. తనయుడు ఎక్కువగా ఉంటది. పదార్థ రూపాన్ని దాల్చాడు కాబట్టి తన ఫ్రీక్వెన్సీ, తన కాంతి రూపం అనేది తక్కువగా ఉంటుంది, తక్కువగా లోయర్ తక్కువగా ఫ్రీక్వెన్సీతో నిండి ఉంటుంది. ఎస్, అర్థం చేసుకున్నారు చక్కగా. తక్కువ ప్రకంపనాలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తుంది. అంటే ఉన్నత ప్రకంపనాల తలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంలో తన శృతిని మేళవిస్తూ ఉండడమే. ఆమె ఉన్నత స్థానంలో ఉంది, ఆమె కాంతి స్వరూపిగా. అయితే నువ్వు ఫ్రీక్వెన్సీ, నీ ఫ్రీక్వెన్సీకి ఆమె తగ్గి వచ్చింది కాబట్టి ఆమె నీకు కనబడుతుంది అంటున్నారు. తన ఫ్రీక్వెన్సీని నీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసుకుంది ఆమె. అర్థమైందా? అర్థమైంది మేడం. తను పదార్థ రూపంగా లేదు కాబట్టి తన ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. తన తనయుడికి కనిపించాలి అంటే తన యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించి తనయుడి ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ చేసింది కాబట్టి అతనికి వాళ్ళ మదర్ కనిపిస్తుంది అని చెప్తున్నారండి. చెప్తున్నారు. ఎస్, దేర్ ఈజ్ ఏ host of entities from the fifth plane who are gathered in this very audience, for there are entities who are a part of this audience whom they love. They are glimmering lights that you may see out of this side of yourself, your eye. If you look at them directly with the part of your eye that is pre-dimensionally made up of cones, you will not see them, yet they are here. You have learned. ఇప్పటి మన ఈ సత్సంగ సమావేశానికి 5వ తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదించి ఉన్నాయి. సో బి ఇట్. ఇప్పుడు మనం అందరం చేస్తున్న ఈ స్టడీ ఏంటో తెలుసా? ఈ వైట్ బుక్ స్టడీ చేసే సమయంలో ఇక్కడ ఈ సుబ్బలక్ష్మి, ఇక్కడ ఉన్న ఈ 13 మందే కాకుండా చూడండి ఎంత లైవ్ గా చెప్తున్నారు, ఎంత అద్భుతం చూడండి. ఇప్పటి మన సత్సంగం, ఇది మనది సత్సంగమే. ఈ సత్సంగ సమావేశానికి 5వ తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదించి ఉన్నాయి. మనం ఈ స్టడీ చేసుకునేటప్పుడు ఎంతో మంది, ఇప్పుడే ఒక పవనం వచ్చి నన్ను తాకింది. నేను వరండాలో కూర్చొని లెసన్ చెప్తున్నా, ఇప్పుడే ఓ పవనం వచ్చి నన్ను తాకింది. అది రామ్తా గారు, రామ్తా గారి యొక్క ఉనికి పవనపు యొక్క ప్రకంపనల స్థాయిలో నన్ను అందింది, నాకు అందింది.
రైట్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ తలానికి వచ్చిన మా సత్సంగంలో పాల్గొన్న అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికి ఉన్న ఆత్మీయతే వారి ఈ యొక్క ఆగమనానికి కారణం. ఈ సభలో కొందరు ఉన్నారట, వాళ్ళలో వారి పట్ల, ఈ సభలో చాలా మంది ఉన్నారు కదా, వారి పట్ల కొంత ప్రత్యేక అభిప్రాయం ఉందట. అందువల్ల మరి కొందరి పట్ల ప్రత్యేకమైన ఆత్మీయత ఉందట. ఆ ఆత్మీయత ఉండడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఈ వైపుకి వింటూ ఉండడం వల్ల ఇంకా వాళ్ళ కోసం ఆయన దిగి వచ్చారు. ఆత్మీయతే ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికి ఉన్న ఆత్మీయతే వారి యొక్క ఆగమనానికి కారణం. ఆగమనం అంటే వాళ్ళు రావటానికి కారణం. తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు. మనం తదేకంగా అలా చూడమనుకోండి, ఆ చూపుతో వాళ్ళని మనము ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. సూటిగా ఉన్న చూపులో కంటి లోపల తెర మీద సూక్ష్మ కాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. ఆ కాంతి చూపులన్నీ కూడా ఏంటి, సూక్ష్మంగా కంటి పొరల మీద తెరలు ఉంటాయట. కంటి లోపల తెర మీద సూక్ష్మంగా కాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమవుతుందంట ఈ కాంతి. ఆ కాంతి వల్ల నీకు వాళ్ళు ఎదురుగానే ఉన్నా ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. చాలా వైబ్రేటింగ్ గా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి. కాబట్టి నువ్వు చూడాలని ఇప్పట్లో అనుకోకు. ఎస్, అండర్స్టాండ్, ఇంకా అర్థమైందా అని అడుగుతున్నాడు అనమాట. వెరీ మచ్ థ్యాంక్ యూ. ఎస్, బాగా అర్థమైంది. ఎంతో మేడం ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాంతి మన కంటి లోపల రిఫ్లెక్ట్ అయితే కనబడదేమో అని. అదే ఇక్కడ అంటే చెప్తున్నాడు వాళ్ళ కదా. కాంతి ఎక్కువ ఉంటుంది కదా, మన కాంతి కణాలకు అవి రిఫ్లెక్ట్ కావడం తోటి వాళ్ళని మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఎలా మనం సూర్యుడిని చూడలేము డైరెక్ట్ గా, అలా ఉంటుంది. అదే చెప్పారు ఆయన, రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చూడలేవు అని. అర్థమైందా? ఎస్, మీకు బాగా అర్థమైంది. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. గుడ్. ఏ గుడ్ థింగ్ టు నో, నెవర్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, నెవర్. దట్ ఈస్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సంథింగ్ యూ హ్యావ్ yet to know and understand through experience. And belief is very dangerous because in belief you are placing your life, your attitudes and your trust in something which has not founded itself as a truth with your being, which causes you become very vulnerable, and in that state of vulnerability you can be manipulated, accused, damned and can lose your life, all because of belief. ఇంకొక విషయం కూడా చెప్తాను, విను, నేర్చుకో. దేన్ని విశ్వసించకు, దేన్ని కూడా అంత తొందరగా నువ్వు నమ్మకు. ఈ పొరపాటు ఎప్పుడు చేయబాకు. స్వంత అనుభవంతో, నీ స్వీయ అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే నీ జీవితాన్ని నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం కొంచెం ఉంటుంది. ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము, నీ ప్రాణాలను శాపగ్రస్తుడు అయ్యే అవకాశము
నిందకు పాత్రుడివయ్యే అధోగతి పాలై వాటిల్లో అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తమయ్యే ఉండవచ్చు. నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని డిస్కస్ చేసుకున్నాం ఒక 10 minutes. చెప్పండి మాస్టర్స్. ఇంక స్టడీ ఆపేసాం. ప్లీజ్ వెల్కమ్. తనయుడు అడుగుతాడు, మేడం నేను మా తల్లిని చూడవచ్చా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే మాస్టర్ ఏం చెప్తాడంటే, చూడవచ్చు కానీ తన ఫ్రీక్వెన్సీ నీ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ గా ఉన్నప్పుడే చూడగలుగుతావు. తల్లి ఫ్రీక్వెన్సీ ఏమో చాలా కాంతివంతంగా ఉంటది, తనయుడు ఫ్రీక్వెన్సీ ఏమో తక్కువ లెవెల్లో ఉంటది. అప్పుడు తల్లికి చూడాలి అని ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్తారు మేడం. అప్పుడు తల్లికి చూడాలి అని అంటే తన ఫ్రీక్వెన్సీ తక్కువ చేసుకొని తనయుడి ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయినప్పుడే కనిపిస్తుంది అని చెప్పారు మేడం. ఆయన దగ్గరకు వచ్చి తన యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని తను వచ్చి కనిపించి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదన్నా వర్క్ కావాలంటే కూడా మళ్ళీ నువ్వు చేయవచ్చు. దాంతో ఎస్ ఇంకా యాడ్ చేయండి పాయింట్స్. అగోచరమైన వాటిని చూడాలి అని అనుకుంటే నీ యొక్క కళ్ళల్లో సూక్ష్మమైన పొరలలాగా ఉంటుంది. దానిని అది ఆ పాయింట్ నాకు అర్థం అవ్వలే మేడం. గీత బాగా చెప్పింది. ఈ సత్సంగంలో మనం కూర్చొని ఈ సత్సంగంలో మనతో పాటు 5వ చైతన్యం తలం వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చినారంటే ఇందులో కూడా ఎవరో మీద వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ ఉంది, వాళ్ళ గురించే వాళ్ళు వచ్చినారు. అంటే వాళ్ళని యాక్చువల్ గా చూడొచ్చు, కానీ వాళ్ళ కాంతి ఎంత ఉంటుందంటే మన కళ్ళలో అది రిఫ్లెక్ట్ కావడం తోటి వాళ్ళని మనం చూడలేము, ఆ కాంతి శరీరాలను మనం చూడలేము అంటున్నారు. ఎస్ మేడం. అంటే మరి కూడా ఏమంటున్నాడంటే మీరు నేర్చుకోవచ్చు. చెప్పండి. ఏదైనా నమ్మకుండా విశ్వసించకుండా నీకు దాని నీ స్వంత అనుభవం మీద నువ్వు ఆధారపడు. ఎక్కడో చదివింది ఎక్కడో విన్నది మాత్రం పట్టుకోబాకు. నేను చెప్పినా కూడా అంటారు ఆయన. ఇప్పుడు నువ్వు ఇక్కడ 5వ తలపు చైతన్య వ్యక్తులు ఉన్నారు, అది నీ అనుభవం. ఇందాక ఆ మాట చదువుతూ ఉంటే నాకు ఒక పవనం వచ్చి నన్ను టచ్ చేసింది. ఎస్ అని నేను నమ్మాల్సింది. ఇక్కడ ఏమాత్రం అవన్నీ వచ్చే అవకాశం లేదు కదా. సో ఇది సత్సంగం. చూడండి, మనం చేసే ఈ బుక్ స్టడీ, ఈ టైం ఎంత అమూల్యమైనది గుర్తించారా? అది నేను రాసింది కాదు కదా. కాబట్టి ఇక్కడ మనం కూర్చొని చేసుకుంటున్న ఈ స్టడీ అత్యంత అద్భుతమా కాదా? ఎస్, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ 5వ తలపు చైతన్యం ఉన్న మాస్టర్స్ అందరూ ఉన్నారు. చాలా వండర్ఫుల్. నాకు తెలుసు వాళ్ళు ఉన్నారని. ప్రతి విషయంలో కూడా నాకు మాట్లాడుతూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది లోపల నుంచి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఓకే, అయితే ఇంకెవరు మాట్లాడేది ఏం లేదు. అర్థమైందని అనుకుంటున్నాను. అందుకంటే చాలా విపులంగా నేను తెలియజేయడం జరిగింది ఒక్కొక్క లైన్ కూడా. మీరు మళ్ళీ ఈ రోజు రాత్రికో రేపు పొద్దున పని అయిపోయిన తర్వాత అంతా స్టడీ చేసి, థ్యాంక్ యూ మమతా మాస్టర్ ఒక్కటే వాయిస్ మెసేజ్ పెట్టారు హోంవర్క్. మీరు చెప్పట్లేదు ఎందుకని అలాగా? నేను చెప్పేది అర్థం కావట్లేదా? నేను చెప్పేదానికి లెక్కలేదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్న 45 నిమిషాలు నేను ఎంతో 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 మేనేజ్ చేసుకుంటే నాకు ఈ టైం దొరికింది. మీకోసం నేను నా టైం ఇస్తున్నా. వాస్తవానికి ఎందుకో నాకు మధ్యాహ్నం నుంచి ఫుల్గా మత్తు వచ్చేస్తా ఉంది, మత్తు వస్తుంది. ఇప్పుడు కూడా మత్తు. ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చే ముందు వరకు కూడా నేను పడుకునే ఉన్నా. ఇప్పుడు కూడా నేను కళ్ళు మూసుకొని అది స్టడీ చేస్తూ ఉన్నా. చెయ్యాలి అనుకుంటే ఒక పని ఒక టైంకి ఇవ్వాలి అనుకుంటే నేను వచ్చి ఈ సెషన్లో కూర్చునే దానికి వెనక ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి కూర్చోకుండా చేయడానికి, నేను ఈ వైట్ బుక్ స్టడీ చెయ్యకుండా ఉండడానికి ఎన్నో కారణాలు వస్తూ ఉంటాయి. కానీ నేను ఇది చేసి తీరాలి,
చూడండి, నేను చేస్తే అవుతుందా ఇది? ఈ రోజు ఏం చెప్పారు? 5వ తలపు చైతన్య మాస్టర్లు వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏది అందాలో అది అందుతుంది, నాతో సహా. థ్యాంక్ యూ మాస్టర్స్, వాళ్ళందరూ ఇక్కడ ఉండడం నాకు తెలుస్తుంది. కాబట్టి నాకు నిజంగా ఏమి అదే తడబడతా ఉన్నాను ఇందాక నుంచి. మీకు తెలుస్తుందా? చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే ఏం చెప్పాను నాకు గుర్తు లేకుండా అలా ఉంటున్నాను. కాబట్టి ఆ మత్తు అట్లా ఉంది. సో చక్కగా ఏమి చెప్పబడిందో మళ్ళీ బుక్ చదవండి. నేను చెప్పింది మీరు విశ్వసించొద్దు, నమ్మొద్దు. మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు కదా, మళ్ళీ చదవండి. ఇక్కడ మనం చర్చించుకున్నాం, మీతో పాటు నేను చదువుతున్నా ఇక్కడ, అంతే. కాబట్టి నాకు ఏం తెలియట్లేదు, నేనేం మాట్లాడలేదు. ఓకే, హోంవర్క్ చేస్తారా చేయరా? చేస్తాం మేడం. మీరు చేస్తున్నారు, మీరు ఒక్కళ్ళే. మీరు మరి ఎవరు? మమతా గారు చేస్తున్నారు. ఓకే, మిగతా అందరికి అవసరం లేదులే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఈ స్టడీ జరగబడుతుందో వాళ్ళ కోసం నేను చెప్పాను. మన సీనియర్ మాస్టర్స్ కూడా వచ్చిన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడైతే అసలు చాలా వండర్ఫుల్ గా ఉన్నాను. ఇప్పుడు ఈ 5వ తలపు చైతన్యపు మాస్టర్, మళ్ళీ ఒక్కసారి దాన్ని నేను చదువుకొని తీరాలి. చాలా చాలా ఇప్పటి మన ఈ సత్సంగ సమావేశానికి 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అరిదించి ఉన్నాయి. ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికి ఉన్న ఆత్మీయతే వారి ఆగమనానికి కారణం. దీన్ని ఇంగ్లీష్ లో చదువుతున్నది. There is a host of entities from the 5th plane who are gathered in this very audience. For there are entities who are a part of this audience whom they love. They are the gleaming lights that you may see out of the side of your eye. If you look at them directly with the part of your eye that is predominantly made up of cones, you will not see them, yet they are here. You have learned? అర్థమైందా? Yes, very much. Thank you. మీతో స్టడీ రేపు చేసుకుందాం మాస్టర్స్. ఎస్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. అర్థం కాకపోతే మళ్ళీ నైట్కే పెడతాను. ఇది మళ్ళీ చూడండి, బుక్ తీసి ప్రతి ఒక్కళ్ళు బుక్ తీసి చూడండి, చదవండి. మీకు అర్థమైన పాయింట్స్, నాకు ఇది అర్థమైందని వాయిస్ మెసేజ్ పెడితే సంతోషిస్తాను, పెట్టకపోయినా సంతోషిస్తాను. పెడితే ఒక నమస్కారం, పెట్టకుంటే 2 నమస్కారాలు. థ్యాంక్ యూ. రైట్, లిస్ట్ నెంబర్ 1. దీనికి ముందేం చెప్తాను? There are some of the items of the list originated by Ramtha that students of the great work use for inspiring their patterns of common thinking and broadening their acceptance of the extraordinary. Students are encouraged to tailor and model the list to suit their personal intent. This tool is an intrinsic part of the discipline of twilight thought. To all students, the beginning of their students at Ramtha School of Enlightenment. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో తన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక టూల్, ఒక ఆయుధంగా రామ్తా గారు ఇచ్చారు. లిస్ట్ స్టార్ట్ చేయగానే ఎండ్ అయ్యేటప్పటికి 5 మంది ఉంటున్నారు, 13 మందిలో. లిస్ట్ అనగానే ఇదేందో తెలిసిందిలే, అయిపోయిందిలే, నేను కూడా మొన్నటి వరకు అట్టే ఉన్నాను.
ఆ లిస్ట్ యొక్క ప్రభావం మన జీవితంలో కామన్ థాట్ గా మారడం కోసం రామ్తా గారు మనకి 153 లిస్ట్ ఇచ్చారు. కామన్ థాట్ ప్రతి ఒక్క ఈ దివ్య నిర్ధారణ కూడా మన జీవితాల్లో కామన్ గా మారిపోవాలని. అలా కామన్ గా మారిపోవాలంటే అణువణువుకి అది చేరాలి. అణువణువుకి అది చేరాలంటే నిత్యం నిరంతరం మానవాళి విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అన్నారు. ఆ దివ్యత్వాన్ని, మనలోని దివ్యత్వాన్ని ప్రకటిస్తూ 153 దివ్య నిర్ధారణలు రామ్తా గారు మనకిచ్చారు. వాటిని స్మరిస్తూ మనం ఈ చల్లని రాత్రి వేళ మనం ఆ ట్విలైట్ స్టేట్ లోనే మనము ఆ నిద్రిస్తే అది యోగ నిద్ర అవుతుంది మాస్టర్స్. కాబట్టి ఎవరు ఎళ్ళొద్దు దయచేసి. నేను ఇక్కడ ఈ టైం పెడుతున్నానంటే నేను ఎన్నో ఎదుర్కొని కనీసం ఇంట్లో కూడా కూర్చోలేని సిచ్యుయేషన్. ఒక రూమ్ లో మా పాప వర్క్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్, ఇంకొక రూమ్ లో మా సార్ పడుకొని ఉన్నారు, హాల్లో టీవీ చూస్తున్నారు కొంతమంది. సో ఇక్కడ వచ్చి కూర్చొని ఎక్కడైనా సరే ఈ టైంకి ఇది జరగాలి, రామ్తా గారి సెషన్ జరగాలని నేను ఇక్కడ కూర్చొని. కాబట్టి ఏదో టైం పాస్కి నేను చెప్పుకోవట్లేదు, ఇది ఒక యజ్ఞంగా నేను చేస్తున్నా, నా కోసం నేను చేస్తున్నా. కూర్చున్న అందరూ కూడా ఇలా ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అవమానించుకోండి, మీరు చాలా గ్రేట్ మేడం. లేదు మేడం, చాలా గ్రేట్. వెళ్ళిపోయి అవమానించుకోండి. ఈ సెషన్ ఎండ్ అయింది అన్నంత వరకు ఉంటే నాకు గౌరవం ఇచ్చినట్టు అంతే. ఇన్ని రోజులు నేను చెప్పట్లేదు, మీ స్వేచ్ఛ మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ నెంబర్ 1, I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect my life. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am 0. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great beings.
I have made contact with that entity behind the door. My book of life is open and I remember. I remember my past life. I remember my future. I am fabulous imagination. I visualize dimensionally. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I'm prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits every day in every way. Every day in every way. I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of light. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find cards on the pens. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess a tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body is strong and powerful. I am greater than my genetic programming. I am transmuted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. Encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have. God. I am unlimited wealth and abundance. My cup will run to over. I am fulfilled. I am sovereign on all levels.
I transcend that limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నేను నడుచుకుంటున్నాను. సో బీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్ టీచర్ రామ్. ఈ సెషన్ కి విచ్చేసిన 5వ తలపు మాస్టర్ల అందరి అంతరంగంలోని దైవానికి నా అంతరంగంలో ఉన్న దైవం నుంచి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Connect to all. Love you all, masters. Have a polite state. Keep focus. ఈ సెషన్ ఇంతటితో కంక్లూడ్ అవుతుంది మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.